విజయవాడలో జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములైన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి సహకారం కావాలి. డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. పైప్ లైన్లు వేసేస్తున్నాం. పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక 3 అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు. అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి తప్పి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. అలాగే ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇళ్ళు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే కొద్దీ సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి. ఇప్పటికీ మన శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడ కానీ, కళ్ళు లేని పెద్దావిడ కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండేను. అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. 21కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది, ఈ జనవరికి అయిపోద్ది. కానీ మేము పొడిగించమని కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా కోరాం మేము. ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను. గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాలి. అంటే ఒక 5 లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాలి. అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్, అలాగే మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. వీటన్ని